సార్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సహాయంతో పిఠాపురం నియోజకవర్గాన్ని 2700 కోట్ల రూపాయలతో విశేషంగా అభివృద్ధి చేశానని చెప్పేసి వర్మ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఒక రకమైన డెవలప్మెంట్ అయితే జరిగింది అని చెప్తూ ఉన్నారు ఆయన. అంటే ఏమిటి ఈ స్టేట్మెంట్ వెనక, ఎలా చూడాలి దీన్ని? సోషల్ మీడియాలో విస్తృతంగా ఇది చక్కర్లు కొడుతోంది. అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏమైనా చూస్తున్నారా అటువైపు? ఇంకా ఏమైనా డెవలప్ చేయాల్సింది ఉందా? వర్మగారు ఈ వ్యాఖ్యలు కనుక దాన్ని ఏమనుకోవాలి? ఇంకా వర్మగారు కొత్తలు ఆడుతూనే ఉన్నారా? రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండో భార్య ఖచ్చితంగా చెడ్డదని ఇప్పుడు అదే కంపారిజన్ వస్తుంది ఇక్కడ. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ చెడ్డని చెప్పకనే చెప్పాడు, ఏటీ చేయట్లేదని చెప్పకనే చెప్పాడు, ఉపయోగం లేదని అంతకనే చెప్పాడు. ఎప్పుడైతే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అండ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో క్యాబినెట్ హోదా మంత్రి ఉండి కూడా, సార్ నాకు తెలిసి వర్మ ఎప్పుడు మినిస్ట్రీ చేయలేదు. మినిస్ట్రీ చేయనప్పుడే 4 రూపాయలు తెచ్చుకుని నియోజకవర్గం చేసినప్పుడు మినిస్ట్రీ ఎలాగ పెడితే ఉప ముఖ్యమంత్రి అండి ఎవడికి ఉపయోగం రూపాయి. మరి మొన్న నాగేంద్రబాబు గారు వెళ్ళి చాలా అభివృద్ధి ప్లీజ్ సార్, స్థాపనలు మీరు హీరోల గురించి మాట్లాడుతున్నప్పుడు కమెడియన్ల మధ్యకి తేకండి సార్ నా దగ్గర ప్లీజ్. ఇట్స్ హై టైం. కాదు సార్, హై టైం సార్, మీరు ఇట్స్ హై టైం టు డిబేట్. ఎందుకంటే పిఠాపురం ఉభయ గోదావరి జిల్లాల గురించి మీకు ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా అవగాహన ఉంది. వాళ్ళు మాది వెరీ 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 టిమిడ్ పర్సన్స్. అంటే కడుపులో పెట్టుకుంటారు ఎవరినైనా, గుండెల్లో దాచుకుంటారు. వాళ్ళ మర్యాదలు వాళ్ళకి అసలు నా భూతం నా భవిష్యత్. అవును సార్, కరెక్ట్. వర్మే ఎవరి దాకేందుకు వర్మే పార్టీ కోసం, కన్నతల్లాడి పార్టీ కోసం తన కావాల్సింది ఇలా తృణప్రాయంగా వదిలేడు. అవును, ఎవరైనా నాగబాబు వచ్చాడు కామెడీలు జోకులు వేస్తే ఊడండి వెళ్ళి పక్కన ఆడుకో అని చెప్పే బ్యాచ్. మొన్న నరేంద్ర మోడీ చాక్లెట్ ఇచ్చి పక్క కూర్చొని చెప్పాడు, ఈ మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అన్నాడు. అలాగా ఇప్పుడు మీకు మన విషయాలు మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే స్థాయిలో నేను నా నియోజకవర్గానికి కనుక చేసినప్పుడు బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం, బీయింగ్ ఏ క్యాబినెట్ హోల్డర్, అన్నిటికీ నేనే అని చెప్పి చేయొచ్చు. నా ఈ దరిద్రానికి తోడు అసమానతలు. పిఠాపురంలో ఎప్పుడైనా అసమానతల గురించి విన్నావా? వెలివేడల గురించి విన్నావా? సంఘ బహిష్కరణలు విన్నావా? ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లోనా 2020 సంవత్సరంలో ఏం చేస్తున్నావు, గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నావా అని అడగడం. అది కనీసం వాళ్ళ పరామర్శం దిక్కు కూడా లేదు, ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా. ఎవరు సెకండ్ గ్రేడ్ లీడర్లు, జిల్లా ఇన్ఛార్జ్లు, ఎవరు కావాలి వీళ్ళందరూ మాకెందుకు ఇల్లు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కమిటెడ్ సోల్ ఫర్ ద రెస్పెక్టివ్ స్టేట్, యాజ్ అ డిప్యూటీ సీఎం, యాజ్ ఏ క్యాబినెట్ హోల్డర్, క్యాబినెట్ కన్నా ముఖ్యంగా పిఠాపురం నీ నియోజకవర్గం. ఏం చేసినావు? ఇవి దీని మర్మం. ఆ ఎమ్మెల్సీలు ఏదో గబగబా ఇవ్వకపోతే మాత్రం చాలా తేడాగా ఉంటుంది. అందులో ఈ నాగబాబు చూసారా, ఆ దెబ్బకి ఎక్కడైనా సౌండ్ ఉందా? లేదు. ఆ రోజు నుంచి ఎక్కడైనా ఆ సాల్వాలు, రకరకాల సాల్వాలని తీసుకొచ్చాడు, కాశ్మీరీ సాల్వాలని. ఏవి అంటే సీరియస్గా పట్టించుకోవట్లేదు ఓపెన్గా. ఎవరు నియోజకవర్గం మీద గెలిచిన ఎమ్మెల్యే, ఒక వర్మ దయాదాక్షిణాలతో గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని అశ్రద్ధ చేస్తున్నాడు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ దట్. అంటే ఇలా తెరలుగా అప్పుడప్పుడు కొన్ని సీరియస్ విషయాలు గుర్తు చేస్తూ వస్తున్నారు వర్మ గారు. గుర్తు కాదు, కళ్ళు పొరలు గమ్మినప్పుడల్లా పొరలు రెటీనా ఆపరేషన్ చేయిస్తున్నాడు వర్మ గారు. మరి అంటే ఏంటి ఫైనల్గా ఉద్దేశం? ఫైనల్గా ఉద్దేశం ఏం లేదు, ఇది నా అడ్డా, అంతే. ఒక అవకాశం ఇచ్చా, సద్వినియోగపరుచుకోని చేతాని. అంటే ఇదంతా హెచ్చరిక లేవని. ఆబ్వియస్లీ నేను మీ ఇంటికి వచ్చి పెత్తనం చేస్తానంటే ఊరుకుంటారా? ఒక ఆబ్లిగేషన్ మీద నేను మీ ఇంటికి వచ్చాను, ఆబ్లిగేషన్ ఎంటర్టైన్ చేయాలి, అది మీకు టాస్క్. కానీ నేను ఏం కూరండా, ఏంది కూర అని నేను మాడుతున్నాను అనుకోండి, మండుతుంది. మండినప్పుడు ఏం చేస్తారు మీరు? పక్కోడికి ఫోన్ చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చినోడు ఉన్నాడు, ఆడి ఇంట్లో గంజి కూడా లేదు, ఆడికి ఒక ఆబ్లిగేషన్ మీద నేను తీసుకొస్తే కనీసం కూర అన్నం పెడితే కూడా ఏం కూర అని అడుగుతున్నాడు, ఏం చేయాలి? సర్లే బాబు, మనం పెద్ద అయిన మాట కాదనలేం కదా. సరే, మరి చంద్రబాబు నాయుడు గారు అదే పెద్ద అయినట్టు ఆయనే. అదేలేండి, అర్థమైంది నాకు. బాధ భరిస్తున్నాడు అంటే వర్మ, మీరు ఇంటికి వచ్చి ఎక్స్ట్రాలు చేసినాడు అంటే పవన్ కళ్యాణ్. ఇంకెంతకన్నా ఇంకేటి చేయాలి? అంటే ఏం గమనించట్లేదా? ఎవరు గమనించాలి? చంద్రబాబు నాయుడు గారు. ఆయన గమనిస్తే ఎందుకు గమనించబోతానండి? నా నియోజకవర్గం నువ్వు వచ్చి నగరాలు చేస్తే కుదరవు. అందుకని ఎప్పటికప్పుడు నా పిల్లల్ని నా సామ్రాజ్యాన్ని నేను పరిరక్షించుకుంటున్నా. ఎన్నాళ్ళు ఇలా మరి? ఇంకా 5 ఏళ్ళు తప్పదు. వర్మకి ఇంకో ఆప్షన్ లేదు 5 ఏళ్ళ పాటు. అంటే 5 ఏళ్లలోపు వర్మ ఇంకేం పదవి అలంకరించలేరా? అది సెకండరీ. ఫస్ట్ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలా వద్దా? ఇట్స్ ఓకే, అవును, అంతే కదా. 5 years తర్వాత నియోజకవర్గం వర్మే కదా, ఇండిపెండెంట్గా కూడా నిలబడే సామర్థ్యం ఉన్న వ్యక్తి అతను. సార్, మీరు ఇందాక గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ చెప్పారు. గోదావరి జిల్లాలో పిఠాపురంలో ఉండేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుతూ కూడా
అప్పటికి ఇప్పటికీ కొన్ని తేడాలు చెప్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో కాకరకాయలు కేకరకాయ అయిందనే కాదండి, ఆ రోడ్స్ అవి చాలా బాగా వేసారని, లోపలంతా కూడా పిఠాపురం చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని. అంటే వాళ్ళు చూసొచ్చిన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఇదంతా మనంతా అర్థం చేసుకోవడం ఒక ఎత్తి అయితే వర్మ అర్థం చేసుకుందే నాకు ఇంపార్టెంట్. మరి అంత డెవలప్మెంట్ నేను చేసిందే, మా చంద్రబాబు గారు లోకేష్ గారు చేసి తిరగబెట్టిందే అని నొక్కి పక్క నుంచి అంటే మీరు చెప్పిన ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇదంతా టపాచపత్రి స్టోరీ అని అర్థం కదా. పవన్ అభిమానులు అయి ఉంటారు. అదంతా వేరే సంగతి. విత్ రెస్పెక్ట్, డ్యూ రెస్పెక్ట్స్ టు దట్ నియోజకవర్గం. నా ఇల్లు 2700 కోట్లు చెప్పాడు. ఎంత లెక్క చెప్పాడు ఆయన? 2700 కోట్లు అభివృద్ధి చెందితే కంపారిటివ్గా ఈ సంవత్సరంలో వస్తుంది కదా ఆలోచన. ఒక 500 కోట్లు 1000 కోట్లు మీరు చెప్పిన రోడ్లు చెరువులు తిరగబెట్టేసింది. చెయ్యాలి కదా, అవన్నీ చెయ్యాలి కదా. చేసి ఉంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మీ వాళ్ళు, దాని ప్రకారం చేసి ఉంటే. అవును, వాళ్ళు అదే అంటారు, బాగానే ఉన్నాయి అంతా కూడా చాలా బాగా. ఇప్పుడు ఆ ఫిగర్ చెప్పారు అనుకోండి సార్, ఈ నియోజకవర్గంకి ఇప్పటికి నేను 500 కోట్లు. ఫిగర్తో పాటు చెప్పడం వెనక ఏమిటి ఆంతర్యం? అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇన్ని? రాజుగారు మొదటి భార్య అంతే, మళ్ళీ మొదటిగా వచ్చారు మీరు. అది నేనే మళ్ళీ మొదటిగా వచ్చారు. ఓకే, ఎలా ఈసారేనా? అంటే ఇలాంటి వాటిని చూసేనా, ఇలాంటి వాటిని వినేనా, ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయని చూసేనా ఏమైనా మార్పు వస్తుందా? నేను మొన్న ఒక అధికార ప్రతినిధితో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ అమ్మాయికి నాకు. ఐ రెస్పెక్ట్ హర్. నేను వెళ్ళలేదు, చూడలేదండి. నేను మాడినంతా విని తిరిగి నాకు కౌంటర్ ఇవ్వకుండా నేను వెళ్ళలేదు, నేను చూడలేదు అంది అమ్మాయి. అలాగే ఉంది ఇది కూడా. సార్ పట్టించుకోకపోతే అభిలాష్లో మా అన్నగారు సినిమా చూడొచ్చండి, దాన్ని ఏటి అడిగినా ముసిల్ది నాకు తెలియదు అంటే. అలాగే నాకు తెలియదు బ్యాచ్ ఏది. అవును కాదు సార్, ఎట్లా పట్టించుకోకపోతే? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు ఉన్న అగ్రెషన్ నోట్ అయితే, ఏంటి వర్మ మాడుతున్నావు 2700 కోట్లు నీ టెన్యూర్, చంద్రబాబు గారు 40 సంవత్సరాల పార్టీలో నువ్వు 2 సార్లు గెలిచొచ్చు, 3 సార్లు గెలవచ్చు, 2700 ఖర్చు పెట్టావు. నేను 10 నెలల నా 11 నెలల ప్రస్థానంలో నా నియోజకవర్గానికి మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు ఇప్పటికే 800 కోట్లు ఖర్చు పెట్టాను, ఇప్పటికే 1000 వచ్చి లేదా 500 పెట్టాను. ఫిగర్ చెప్తే